హాయ్ ఫ్రెండ్స్, ఎంతో కాలంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీకు 1393 పోస్టులతో మీకు నోటిఫికేషన్ రేపే అంటే జూన్ 2న రాబోతుంది. మరి దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, సిలబస్ ఏంటి, దాన్ని మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది కూడా మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్. ఓకే, తర్వాత మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్. జస్ట్ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే 18 to 31 ఇయర్స్ ఉంటుంది. 18 to 31 ఇయర్స్. అలాగే 5 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ సిలబస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్లో మనకి పేపర్ 1 ఏముంటుంది, మనకి పేపర్ 2 ఏముంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ పేపర్ 1లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. సో డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ మనకు 100 ఉంటుంది. పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సేమ్ 100 క్వశ్చన్స్, 90 మినిట్స్, 100 మార్క్స్. టోటల్ మనకి ఎగ్జామ్ 200 మార్క్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మనకి జనరల్ నాలెడ్జ్ ఏముంటుంది, మనకి ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. సో ఎస్ఎస్సి స్టాండర్డ్లో మనకి జనరల్ నాలెడ్జ్లో అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి, అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జోగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే పాలిటీ, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, సొసైటీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఎథిక్స్. సో ఈ సబ్జెక్ట్స్ మనకి జనరల్ నాలెడ్జ్లో ఉంటాయి. సో ఇది పేపర్ 1 సంబంధించి. అయితే మనకి డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటి అంటే ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో సో జనరల్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ అనేది మనకి చాలా సిలబస్ ఇచ్చారు, అంటే ఇక్కడ అరిథమెటిక్తో పాటు మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇచ్చారు. సో రెండు కలిపి మనకి టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. సో ఇందులో ఎవరైతే ఎక్కువగా స్కోర్ చేస్తారో వాళ్ళకే మనకి సక్సెస్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయి. సో ఇందులో అర్థమెటిక్లో మనకి ఆల్ చాప్టర్స్ ఉంటాయి, అంటే పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, ఇలా ఇవన్నీ మనకు అర్థమెటిక్లో ఉంటాయి. సో వీటితో పాటు మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఉంటాయి, అంటే ఆల్జిబ్రా ఉంటుంది. సో వీటితో పాటు మనకి ట్రిగ్నామెట్రీ ఉంటుంది, అలాగే జామెట్రీ, నెక్స్ట్ మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. సో ఇవన్నీ మనకి ప్యూర్ మ్యాథ్స్లో ఉంటాయి. సో వీటి మీద కనుక మీరు ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో అలాగని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మ్యాథ్స్ సార్ నాకు మ్యాథ్స్ నేను అంతగా నాకు మ్యాథ్స్ అంటే భయం, సో నేను అందులో వీక్ అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం స్టాండర్డ్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్సి స్టాండర్డ్ మెన్షన్ చేశారు కాబట్టి సో మీరు కొంచెం అంటే ఆల్రెడీ మీరు 10th క్లాస్ చదివి ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో వీటికి సంబంధించి కొంచెం మీరు ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో ఇది సిలబస్ గురించి. అండ్ ఇంకా మీకు దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో అవైలబుల్గా ఉంది. సో ఫుల్ కోర్స్ కేవలం మీకు 1000 రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో అందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో కేవలం 1000 రూపీస్కి మీకు వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అందరూ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు అర్థమెటిక్ పార్ట్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరిగింది. సో మీరు ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఇలా లోగో కనిపిస్తుంది. ఒకసారి కంటెంట్ చూడండి, చెక్ చేసుకోండి, మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను డిస్కస్ చేస్తాను. ఓకే.